ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. యథార్థముగా ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే. అంతర్ముఖమైతే అది మనస్సు అంటున్నాము, ఆత్మ అంటున్నాము. బహిర్ముఖమైతే అదే అహం అవుతుంది అని, అదే ప్రపంచం అవుతుంది అని మనకి భగవాన్ చెప్తున్నారు. ప్రతి రకరకాలుగా బట్టగా తయారైనప్పుడు వేరు వేరు పేర్లు పెడతాం. కానీ బట్టలన్నీ ప్రత్తే, నగలన్నీ బంగారమే. సత్యం ఏకం, నామాలు రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనస్సు ఉండదు. అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదు. ఆత్మ మనస్సు లేకుండా ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా మనస్సు ఎప్పుడూ ఉండలేదు. సత్యం అంటే పేర్లతోనూ రూపాలతోనూ నిమిత్తం లేకుండా వాటి వెనుక ఎప్పుడూ ఉండేదే సత్యం అంటే. అన్ని పరిమితుల వెనుక ఉండేది, కానీ అది అనంతం. దానికి బంధం లేదు. అన్ని అసత్యాల వెనుక ఉండేది ఆ సత్యమే. సంసితమైనదే సత్యము. దాని స్వరూపమే అది. అది వాక్కుకి అతీతం, ఉనికి లేమి వంటి వర్ణనలకు అతీతం. అజ్ఞానము అన్నిటి ఎరుక ధ్వంసమైన తర్వాత మిగిలే చైతన్యమే సత్యమంటే. అదే ఆత్మ. ఆ బ్రహ్మస్వరూపంలో అంటే అపరిమితమైన ఆత్మజ్ఞానంలో ఏమాత్రము అవిద్య లేదు. స్వచ్ఛంగా ప్రకాశిస్తూ దుఃఖానికి కానీ దేహం కానీ లేకుండా ప్రపంచము లేమి ఉనికి ఎరిగినప్పుడు కూడా ఉండే సత్యమే నీ నిజస్వరూపము. చిదానందాన్ని విరజిమ్ముతూ లోపల బయట సమానంగా ప్రకాశించే ఎరుకే ఆనందమైన మౌలికమైన సత్యం. మౌనం దాని స్వరూపం. అసలైన అవరోధం లేని జ్ఞానం అదే అంటారు భగవాన్. జ్ఞానమే వైరాగ్యం, జ్ఞానమే స్వచ్ఛత, జ్ఞానమే భగవంతుని పొందు. ఆత్మని విస్మరింపని జ్ఞానమే అమరత్వం, జ్ఞానమే సకలమును. ఈ విషయాన్ని గుర్తించుకో అని భగవాన్ చెప్తున్నారు. ఈ ఆత్మ ఎరుక అయితే మరి ఇప్పుడు ఎరుక నాకెందుకు లేదు అని ఒక భక్తుడు అడిగినప్పుడు భగవాన్ అంటారు, అసలు ద్వయీభావము లేనే లేదు. నీ ప్రస్తుత జ్ఞానం అహంకారం వల్ల కలిగింది. అది సాపేక్షం మాత్రమే. సాపేక్ష జ్ఞానానికి కార్యకారణాలు ఉండాలి. కానీ ఆత్మజ్ఞానం కేవలం స్థితి. దానికి ఏమీ అక్కర్లేదు. స్మృతి కూడా అట్లాగే సాపేక్షం. జ్ఞాపకం ఉంచుకోవటానికి ఒక విషయం కావాలి, జ్ఞాపకము ఉంచుకునేవాడు కావాలి. ద్వయీభావం లేనప్పుడు ఎవరు దేనిని జ్ఞాపకం ఉంచుకోవాలి? ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంది. ప్రతివారికి ఆత్మను తెలుసుకోవాలని ఉంటుంది. తన గురించి తాను తెలుసుకోవటానికి ఎవరి సహాయం కావాలి? ఆత్మ ఏదో కొత్త పదార్థం వలె అందరూ చూడాలని అనుకుంటారు, కానీ అది శాశ్వతము, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అదేదో మెరిసిపోయే కాంతి వలనో మరేదోగానో చూడాలని కోరుతారు. అది ఎట్లా సాధ్యం? అది వెలుగు కాదు, చీకటి కాదు. అది అదే. దానిని నిర్వచించలేము. అదే నేనదే. ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైన నిర్వచనం. శృతులు ఆత్మ అంగుష్టమాత్రమని, కేశాంతమని, విద్యుత్ కణమని, సూక్ష్మాతి సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమని వర్ణిస్తాయి. ఇవేవి నిజం కాదు. అది సంసితం అవటమే. అది వాస్తవానికి అవాస్తవానికి భిన్నం. అది జ్ఞానం. కానీ అవిద్యకి జ్ఞానానికి భిన్నం. దానిని నిర్వచించడం ఎట్లా? సంసితం అవటమే అది. ఆత్మసాక్షాత్కారము అంటే ఇక్కడ చూడటం అంటూ ఏమీ లేదు.
చూడటం అంటే సంసితం అవటమే. ఆత్మసాక్షాత్కారం పొందటం అంటే కొత్తగా దేనినో చూడటం కాదు, దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవటమూ కాదు, ఎల్లవేళలా నీ నిజస్థితిలో సంసితమవటమే. అసత్యాన్ని సత్యమనుకోవటం విడనాడటమే నువ్వు చేయవలసింది. ఈ అభ్యాసాన్ని మనం వదులుకోవాలి. అప్పుడు ఆత్మని ఆత్మగా గుర్తిస్తాం. ఇంత స్పష్టంగా సువిదితమైన ఆత్మ కోసం అన్వేషించానేమిటా అని నీ గురించి నీవే ఒక దశలో అనుకుంటావు. కాబట్టి ఈ ప్రశ్నకి ఏమని జవాబు ఇవ్వగలం? ఆ స్థితి దృశ్యానికి ద్రష్టకి అతీతం. చూచేవాడు కానీ చూడబడేది కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు అన్నిటినీ చూస్తున్న ద్రష్ట ఉండడు. ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. ఆత్మ విషయంలో తెలుసుకోవటం గురించి పలికామంటే ఇద్దరు ఉండాలన్నమాట. ఒకటి ఆత్మని తెలుసుకునే నేను, రెండవది తెలియబడే నేను. ఇవి కాక తెలుసుకోవటం అనే కార్యం కూడా ఉండాలి. సాక్షాత్కారం అని మనమనే స్థితి కేవలం తానుగా ఉండటమే. దేనిని తెలుసుకోవటం కానీ ఏదైనా అవటం కానీ కాదు. ఎవరి గురించైనా సాక్షాత్కారం పొందాడని అంటే అతడు నిత్యుడన్నమాటే. ఆ స్థితిని వర్ణించలేము. ఆ స్థితే అతడన్నమాట. అయితే ఒకటి, మనం సాక్షాత్కారం అనే మాటని యథాలాపంగా అంటాం. అంతకంటే మంచి పదం లేక. ఎల్లవేళలా ఏది సంసితమైన సత్యమో దానిని సాధించటమేమిటి? ఎట్లా? ఆత్మలో సంసితమైన వారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావించవలసిందేమీ లేదు. అంటిపెట్టుకొని ఉండవలసిందల్లా మౌనానుభవాన్నే. ఆ పరిస్థితిలో తానుగా ఉండటం తప్ప వేరే సాధించవలసిందేమీ ఉండదు. మౌనమంటే వాక్కుకి భావానికి అతీతమైన స్థితే మౌనమంటే. ఉన్నదల్లా మౌనమే. మౌనాన్ని మాటలలో వర్ణించటం ఎట్లా? అహంకారం ఏమాత్రము ఉదయించని స్థితే స్వరూపమంటారు ఋషులు. అదే మౌనం. ఆ మౌనమైన ఆత్మే భగవంతుడు. ఈ విశ్వమంతా ఆత్మే. ఇతర పరిజ్ఞానమంతా చాలా అల్పం. మౌనానుభూతే అసలైన పరిపూర్ణమైన జ్ఞానం. పైకి కనపడే తేడాలన్నీ నిజం కావని, అవన్నీ ఆత్మపై పడే ముద్రలేనని గ్రహించు. ఆత్మే అసలైన జ్ఞానము. నేను ఈ దేహాన్ని అనే భావాన్ని అంగీకరిస్తే ఆత్మలు అనేకం. ఈ భావం మాయమైన స్థితిలో ఉండేదే ఆత్మ. ఆ స్థితిలో వేరే వస్తుజాలమంటూ ఏమీ లేదు. ఈ కారణం వల్ల ఆత్మ ఒక్కటేనని అనుకుంటాము. ఆత్మ యొక్క సహజ స్థితిలో దేహమే లేదు. మనస్సు లేకుండా దేహం లేదు. ఆ మనస్సు మోహం వల్ల ప్రభావితమవుతుంది. చైతన్య నిలయమైన ఆత్మని దేహి అంటే దేహాన్ని ధరించేది అనటం తప్పు. దేహం లేకుండా లోకం లేదు. మనస్సు లేకుండా దేహం లేదు. చైతన్యం లేకుండా మనస్సు లేదు. సత్యం లేకుండా చైతన్యం ఎప్పుడూ ఉండదు. తనలోకి తాను వెళ్ళి ఆత్మను గ్రహించిన వానికి ఆత్మ తప్ప వేరే తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఇందుచేత ఈ దేహాన్ని నేనుగా గుర్తించే అహంకారం నశించడం వల్ల అతడు రూపరహితమైన చైతన్యమే. జ్ఞానికి అంటే ఆత్మసాక్షాత్కారం పొందినవానికి తాను తప్ప ఆత్మ వేరేమీ కాదని, తన దేహం కానీ మరి ఏ ఇతర పదార్థమైనా లేదని తెలుసు. అటువంటి వానికి దేహమున్నా లేకపోయినా ఒకటే. సాక్షాత్కారం గురించి మాట్లాడటమే అనుచితం. సాక్షాత్కారం అంటూ పొందవలసింది ఏమీ ఉంది అసలు? సత్యం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. మనం దేనిని కొత్తగా సృష్టించటం లేదు. అంతకు పూర్వం లేని దానినేమీ సాధించటం లేదు.
దీనికి ఒక ఉపమానాన్ని శాస్త్రాలు ఇస్తాయి. మనం నూతిని తవ్వి ఒక పెద్ద గోతిని కల్పిస్తాం. ఆ గోతిలో కానీ నూతిలో కానీ ఉన్న ఖాళీ స్థలాన్ని మనం సృష్టించలేదు. ఆ ఖాళీ స్థలాన్ని కప్పివేసిన మట్టిని మాత్రమే మనం తీసేసాం. ఆ జాగా ముందు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ విధంగానే ఎంతో కాలంగా మనలో ఉన్న సంస్కారాలని విసర్జించాలి. అనుగ్రహం చేత అవన్నీ పోయాక ఆత్మ ఒక్కటే తనకు తానుగా నిస్వరూపంగా ప్రకాశిస్తుంది. ఒక్క విచారంతో, ఒక్క మౌనముతో, ఒక్క అంతర్ముఖముతో, ఒక్క చింతావిహీనంతో ఈ మాయానేనుని మనం అంతం కావించవచ్చు. కారణం, ఈ అహంకారానికి ఊపిరి ఆలోచనలు తప్ప వేరు విషయము లేదు. కనుక విషయ చింతన తల ఎత్తకుండా ఉంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నిస్వరూపంగా గ్రహించేటట్టు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉండేది ఒకటే నేను. అదే అహం స్ఫురణ. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.